ఛానల్. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఎంతమంది ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు, ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే వివరాలను తెలిపింది. దాంతోపాటు ఎంతమంది ఏం చదువుకున్నారు అనే విషయాలను కూడా ఏడీఆర్ ప్రకటించింది. 119 మంది ఎమ్మెల్యేలలో 114 మంది కోటీశ్వర్లు కాగా 82 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపింది. 2018 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే 73 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 19, బీజేపీ నుంచి 8లో 7, సిపిఐ నుంచి 1, ఎంఐఎం నుంచి 4 ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. ఇక 119 మందిలో 72 మంది డిగ్రీ ఆ పైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. 40 మంది 5 నుంచి 12వ తరగతి దాకా చదివిన వారు ఉన్నారు. 5 డిప్లొమా హోల్డర్స్ కాగా 2 ఎమ్మెల్యేలకు కేవలం చదవడం మాత్రమే వచ్చు. ఈసారి ఎమ్మెల్యేలలో 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 23 మంది ఉండగా 51 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్నవారు 96 మంది ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది మహిళలు ఉన్నారు. 2018లో వీరి సంఖ్య కేవలం 6 మాత్రమే. ఈ వివరాలను అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించినట్లు ఏడీఆర్ పేర్కొంది.